పేరు విజయ్. నేను కొంతమందిని చంపేద్దామనుకుంటున్నా. వాళ్ళని చంపడం వెనుక ఒక కారణం ఉంది. నా ఫ్రెండ్స్ ఏమో నేను తప్పు చేస్తున్నా అంటున్నారు, కానీ నా మనసుకేమో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. చూద్దాం డెస్టినీ ఎలా తీసుకెళ్తుందో. తమ్ముడు. చెప్పురా అన్నయ్య. ఈరోజు సాయంత్రం ఊరికి బయలుదేరుతున్నా తమ్ముడు. 6కి బస్సు ఉంది. సరే అన్నయ్య, వచ్చాయి. నీకోసం మంచి నాటుకోడి రాగి సంగటి చేసి పెడతాం. ఓకే ఓకే తమ్ముడు, వస్తున్నా. బస్ ఎక్కాక ఫోన్ చేస్తా. ఓకే రా అన్నయ్య. ఓకే ఓకే తమ్ముడు. ఏ రాజా, నీకెంత కావాలంటే అంత తాగురా. నీ కడుపు నిండా తాగు. అచ్చా, ఊరికి పోతున్నా కదా, వారం రోజుల దాకా రాను. వారం రోజులు సరిపోయేంత తాగురా. ఏంటి ఇంత సడన్గా ఊరికి? ఏమైనా స్పెషల్ ఉందా? ఈ మధ్యలో పండగ లేవు, ఫంక్షన్ లేవు, ఏంటి విశేషం? రేపు మా తమ్మిని పుట్టినరోజురా. అదే నాకు పెద్ద పండగ. ఏంటి, తమ్ముడు పుట్టినరోజా? ఆడికి నా తరపు నుంచి హ్యాపీ బర్త్డే చెప్పానని చెప్పరా. తమ్ముడి పుట్టినరోజు కానుకగా ఊరు గ్రామదేవతకు పొట్టేలు నరికి ఊరంతా భోజనాలు పెట్టి సంబరాలు చేయాలరా. అరే, ఆడికి గిఫ్ట్ కొన్నావా? గిఫ్ట్ కొనడం ఏంద్రా బాబు, దాన్ని కొన్నా. నాకు ఎక్కడ పెట్టాను రా దీనమ్మ. చూడరా. అరే, తల తల మెరిసిపోతుంది. తమ్ముడి గిఫ్ట్ సూపర్గా ఉంది. అరే, టైం అయిపోయిందిరా, నేను వెళ్ళిపోతా. ఫుల్గా తాగేసి ఇంటికి పోరా. అరే రే, ఆగరా, నేను కూడా వస్తా. బస్సు నేను ఎక్కిస్తా. కూసోరా, ఫస్ట్ నువ్వు కూసో. నువ్వు ఫుల్గా తాగు, ఫోన్పే నేను కొడతా. తాగేసి చక్కగా ఇంటికి పో. ఓకే, బాయ్ రా, జాగ్రత్త. బాయ్ బాయ్. అరే తమ్ముడు, చెప్పరా. అన్న 6కి బస్ ఎక్కుతున్నాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది అన్నయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? అరే, ఆడి నేను ఫుల్గా తాగాం. ఆల్రెడీ ఆడు బస్ ఎక్కి ఉంటాడు, ఫోన్ ఎక్కడ పెట్టుంటాడు, స్విచ్ ఆఫ్ వచ్చినట్టుంది. పొద్దున కల్లా ఇంటికి వచ్చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడ మాకు, సరేనా? ఇంటికి వచ్చేస్తాడు, నువ్వేం టెన్షన్ పడవద్దు, సరేనా? సరే అన్న. ఓకే ఓకే తమ్ముడు, ఓకే ఓకే.
నా బ్యాగ్ ఏది, నా ఫోన్ ఏది? ఈ టైంలో ఎవడరా బాబు, వాళ్ళు పని పాట ఉంది, ఇప్పుడు పడతాడు. అరే బస్ ఎక్కలేదా? అరే రే ఏమైందిరా? అరే రే అరే అరే మామా, ఏమైందిరా? నరేష్ తమ్ముడు హలో తమ్ముడు సార్ నమస్తే సార్. నమస్తే, నేను తర్వాత ఫోన్ చేస్తా. సార్ ఆ గోల్డ్ చైన్ గురించి చెప్పాను కదా సార్, మనోడే సార్. నమస్తే సార్. నమస్తే. జరిగిందంతా మనోడు చెప్పాడమ్మా. అతన్ని పట్టుకోవాలంటే అతని బండి నెంబర్ కానీ అతని ఫోటో కానీ ఒక చిన్న క్లూ కావాలి. అది దొరికితే మనం కంపల్సరీగా పట్టుకోవచ్చు. సార్, ఈ హైదరాబాద్లో దొంగలకు సంబంధించింది మీ స్టేషన్లో లీస్ట్ ఉంటుంది కదా సార్? అవును, నాకు ఆ లీస్ట్ ఇప్పియండి సార్, ఫోటో చూసి గుర్తుపడతా. ఉంటుంది కానీ అది మన పని కాదు, పై ఆఫీసర్ల పని. సార్ మీరు ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్. బాబు చెప్పాను కదా, ఇది నా పని కాదు, నేనేం చేయలేనని. సార్ ఇది ఉంచండి సార్. నా వల్ల కాదయ్యా బాబు, ఇది నా పని కాదని చెప్తున్నాను కదా. తీసుకో డబ్బులు. చూడండి సార్, చెప్తే అర్థం ప్లీజ్. చేసుకోండి అయ్యా బాబు, ఏదో నా మాట వినండి ప్లీజ్ సార్. దయచేసి. నా మాట చెప్తే వినరయ్యా మీరు. హలో హలో సార్, నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. పని అయిపోయిందయ్యా, మా సార్తో మాట్లాడాను. ఒక గంటలో ఆ ఫొటోస్ వస్తాయి, రాగానే మీకు వాట్సాప్ చేస్తాను. తమ్ముడు, నిన్ను నమ్మే ఈ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఈ విషయం ఎక్కడైనా బయటకు వస్తే అందరికీ డేంజరే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఈ ఫొటోస్తో? చెప్పండి రా. బయలుదేరండి, ఫస్ట్ మీరు బయలుదేరండి, వెళ్ళండి. వీళ్ళని చూస్తుంటే నా ఉద్యోగం పోయేలా ఉందే. అరే పోలీస్ అన్న దొంగ ఫొటోసు, అడ్రస్సు, డీటెయిల్స్ అన్నీ పెట్టాడు. ఇదిగో ఏం చేద్దాం ఇప్పుడు? ఏం ఆలోచిస్తున్నారా? రా తమ్ముడు. ఏమైందిరా అన్నయ్య? తమ్ముడు
అన్నా అన్న ఆగండి ఒకసారి. ఇందాక బార్లో తాగింది నువ్వే కదన్నా? అవునవును. మరి నీ ఎదురు కూర్చున్నవాడు మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ అన్న? అవును. ఇందాక ఎవరో నువ్వు పోయినాక 4 వచ్చి కొట్టేసి పోయినారన్నా. అవునా? అన్నా మీ ఓడి తల మొత్తం పగిలిపోయిందన్నా కొట్టిన దెబ్బలకి. నువ్వు ఎక్కడైనా దొరుకుతావేమో తీసుకుపోదాం అని వచ్చిన. పా అన్న పోదాం పదా. రా అన్న ఇక్కడ డ్రాప్ చేస్తా. కూర్చో అన్న కూర్చో. అది తమ్ముడు జరిగింది. ఆ దొంగల ఫొటోసు అడ్రస్ ఈ ఫోన్లో ఉన్నాయి చూడు. అరే రే ఆగరా, తప్పు చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించరా. అరే అరే చంపడానికి ఇప్పుడు మనకు వద్దురా. అరే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళు చూసుకుంటారా. అరే ఇదొక్క విషయంలో నన్ను ఆపకు, ఏదైతే అది అయింది చూసుకుందాం. అరే రే ఆగరా, అరే ప్లీజ్ ఆగరా. అరే అరే రే అరే ప్లీజ్ ఆగరా. రే కోపంలో ఏ నిర్ణయాలు తీసుకొద్దురా. అరే చా
రే మీ తమ్ముడేంట్రా ఒక్క దొంగతానికి వాళ్ళిద్దరిని అలా చంపాడు, ఏదో పాదపాకుల కక్షలున్నట్టు. నువ్వు అనుకున్నట్టు వాళ్ళు చేసింది ఒక్క దొంగతనం కాదురా, మరి వరంగల్లో 46 దొంగతనాలు చేశారా. ఆ? అవునరా, ఆ దొంగతనం చేసే టైంలో చాలా మందిని చంపేశారా. ఆ చనిపోయిన వాళ్ళలో నా ఫ్రెండ్ కూడా ఒకడురా. అతి దారుణంగా చంపేశారా. అరే ఇంత జరుగుతుంటే పోలీసులు వాళ్ళని ఏం చేయలేదా? పోలీసులు వాళ్ళని వెతికి పట్టుకున్నారా. ఇదే హైదరాబాద్ జైల్లో పెట్టారు. కానీ వాళ్ళేమో లంచం ఇచ్చి బెయిల్ మీద బయటకు వచ్చేశారు. ఇదే హైదరాబాద్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు, మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. అందుకే పోలీస్ స్టేషన్లో సెటిల్ చేసే మ్యాటర్ కాదు, మనమే సెటిల్ చేయాలని ఆ దొంగల లిస్టు తెలుసుకొని అలా అడ్రస్లు కనుక్కొని చంపేద్దామని డిసైడ్ అయినాం రా. వాళ్ళ వల్ల ఇంకో ప్రాణం పోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే మా తమ్ముడు వాళ్ళని అలా చంపాడు. అరే ఎంతైనా ఒక మనిషిని చంపడం తప్పు కదరా. ఒకవేళ వీళ్ళు బ్రతికే ఉంటే ఇంకో 46 మంది అయినా 100 మందినైనా చంపేవారు. వీళ్ళ చావుతో ఆ 100 మందిని మనం కాపాడినట్టే కదా. ఇంతకీ మీ తమ్ముడు ఎక్కడరా? ఇంకో 2 దొంగల్ని చంపడానికి ప్లాన్ చేస్తుంది. మళ్ళీ ఎందుకురా? ఇంకో 100 మంది ప్రాణాలని మేము కాపాడినట్టు అయితంగా. ఇంకా నేను చంపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వరంగల్ వస్తున్నా.